దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ సేవకుల కూడికకు కూడి వచ్చిన దైవ సేవకులైన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనకు బాగా సుపరిచితమైన వాక్యం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలు. ఈ వాక్య భాగము మనకు బాగా తెలుసు. మనందరం సేవకులం కదా. ఎన్నో సందర్భాల్లో వాక్యాన్ని సంఘములో మీరు కూడా చెప్పి ఉంటారు. తగిన సమయమందు దేవుడు మిమ్మలను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగి మణిగి యుండుడి. తగిన సమయం ఒకటి ఉంటుంది ప్రతి వ్యక్తికి. ప్రతి చెట్టుకి కూడా ఫలించే సమయం ఒకటి ఉంటుంది. చెట్టుకి ఫలించే సమయం రానప్పుడు దానికి ఎన్ని నీరు పోసినా, ఎంత ఎరువేసినా, ఎంత కాపలా కాసినా కాయలు రావు. ప్రతి చెట్టుకి ఫలించటానికి దేవుడు ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయంలో మనం ఎదురు చూడకపోయినా కాయలు వస్తాయి. అది దేవుడు ఇచ్చిన సమయం. అది దానికి ప్రతి చెట్టుకి ఫలించే సమయం ఒకటి ఉంటుంది. ప్రతి సేవకుడు హెచ్చించబడే సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయంలో నిద్రపోతున్నా కానీ దేవుడు లేపి ఆశీర్వదించి వెళతాడంట. ఆయన ప్రియులు నిద్రిస్తూ ఉండగా ఆయన వారికి అది అనుగ్రహిస్తూ ఉన్నాడంట. తగిన సమయం ఒకటి ఉంది. ఆ సమయం రాకుండా, ఉదాహరణకి కోడిగుడ్డు ఉంది. కుంపటలు వేసిన తర్వాత 21 రోజుకి అది పిల్లగా మారి అదే బయటకు వచ్చిద్ది పాలు కొట్టుకొని. ఈలో మనం పాలు కొట్టామనుకో తొందరపడి పిల్ల రాదు, అది చచ్చిపోద్ది. దానికి ఒక సమయం ఉంది అంతే. ఆ సమయంలో మనం ఎదురు చూడకపోయినా కోడిపిల్ల బయటకు వచ్చేసిద్ది, లోపల ఉండదు. అది దాని సమయం. అది అలాగే ప్రతి చెట్టుకి ఒక సమయం ఉన్నట్లుగా ప్రతి సేవకునికి ఆశీర్వదించబడే సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఘనపరుస్తాడు. ఆ సమయంలో ఆశీర్వాదం రాకూడదని ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ అడ్డుపడినా అది ఆగదు. సృష్టిలో ఉన్న సాతాను శక్తులను అడ్డుపడినా అదేనా ఆగదు. అది వస్తుంది అంతే. తగిన సమయం ఒకటి ఉన్నది. ఆ సమయం రాకమునుపు మనం ఎంత ఎదురు చూసినా అది రాదు. మన క్యాలెండర్ వేరు, దేవుని క్యాలెండర్ వేరు. దేవుడు ఎప్పుడు మన క్యాలెండర్ ప్రకారము ఆయన పనులు చేయడు. ఆయన క్యాలెండర్ ప్రకారమే ఆయన పనులు చేస్తూ ఉంటాడు. కనుక ఆయన మనసిరిగి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రతి చెట్టుకి ఒక సమయం ఉంది, ఫలించే సమయము. తగిన సమయంలో ఫలిస్తుంది. కానీ చెట్టుకు నీరు పోస్తూనే ఉండాలి. పోస్తున్న నీరు వేస్ట్ కావు. నీరు పోస్తూ ఉంటే చెట్టు పెరుగుతూ ఉంటుంది, తగిన సమయంలో కాయలు వస్తాయి. అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే కృప పెరుగుతూ ఉంటుంది, తగిన సమయంలో దీవెన వస్తుంది. నీరు పోస్తూనే ఉండాలి, చెట్టుకి ప్రార్థన చేస్తూనే ఉండాలి, మన మీద కృప పెరుగుతూ ఉంటుంది. తగిన సమయంలో దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే సమయం ఒకటి ఉంది. నిందలో అవమానాలు తొలగిపోయే సమయం ఒకటి ఉంది. తలదించిన చోటనే తల ఎత్తి గణపరిచే సమయం ఒకటి ఉంది. సంఘం అభివృద్ధి చెందే సమయం కూడా ఒకటి ఉంది. ఆమేన్. సంఘం ఎత్తబడే సమయం కూడా ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక తగిన సమయం ఒకటి ఉంది. ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణతో ప్రార్థన చేసుకుంటూ ఆశతో అత్యాసక్తితో ముందుకెళ్ళలే కానీ నిరుత్సాహపడకూడదు. ఎంత సేవ చేసినా సేవల అభివృద్ధి లేదే, సేవల ఆశీర్వాదం కనపడట్లేదే, సేవలో ప్రతిఫలం కనిపించట్లేదే అని కృంగిపోకూడదు.
అధైర్యపడకూడదు, వెనుకంజ వేయకూడదు, వెనుకకు చూడకూడదు, వెనుకకు తిరగకూడదు, దేవుణ్ణి దూషించకూడదు, ద్వేషించకూడదు, ఎవరిని దూషించకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళతా ఉంటే తగిన సమయంలో ఆయన పని ఆయన చేసుకుంటూ మనకు ఎదురుగా వస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తగిన సమయం ఒకటి ఉన్నది, అది గమనించాలి. ఉదాహరణకి మోషే చేతిలో ఒక కర్ర ఉన్నది. చాలా సంవత్సరాల నుంచి ఆయన చేతిలో ఉన్న కర్ర. మోషే ఎవరు? దేవుడు పిలిచినప్పుడు ఏం చేస్తున్నాడు? గొర్రెల కాపరి, గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెల కాపరి చేతిలో కర్ర ఉన్నదా? కర్ర ఉంటుంది. ఈయన చేతిలో కర్ర ఉన్నది. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఈయనతో మాట్లాడినప్పుడు ఆ కర్రని తీసుకొని వెళ్ళమన్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఉంది ఆయన చేతిలో ఆ కర్ర. ప్రత్యేకంగా దేవుడికి కర్ర ఇవ్వలే అక్కడ, ఆ కర్రే. ఈ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్ర తీసుకుని వెళ్ళన్నాడు. మోషే చేతిలో కర్ర ఉన్నది, ఖాళీగా లేదు, అది వాడబడతానే ఉంది. కానీ ప్రత్యేకముగా దేవుని చేతిలో వాడబడే సమయం ఒకటి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ కర్రని తీసుకుని వెళ్ళన్నాడు దేవుడు. అయితే మోషే అద్భుతాలు చేశాడు. ప్రపంచంలోనూ గొప్పడయ్యాడు మోషే. మోషే వస్తుంటేనంట పరో చక్రవర్తి చేతిలో కర్ర ఉందా లేదో చూసేవాడంట. కర్రకే భయపడేవాడంట. ఎందుకంటే ఆ కర్ర ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. ఏటి నీళ్ళను కొడితే, ఆయన కొట్టింది ఒకసారి ఏటిని, ఐగుప్తు దేశమంతా నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి అంట. మామూలు విషయం కాదు. రకరకాల అద్భుతాలు ఆ కర్ర ద్వారా చేస్తూ ఉన్నాడు. అది దేవుని కర్ర. కర్రకు సమయం వచ్చింది. వాస్తవంగా కర్రకి ఎవరు భయపడేవాళ్ళు కాదు ఇంత మునుపు. కాస్త గొర్రెలు భయపడేయేమో, కొడతాడేమోనని. ఆ కర్రకి ఎవరు భయపడరు. మోషే భార్య కూడా భయపడదు, ఆ కర్రతో కొడతాడేమోనండి. ఎందుకు భయపడదు? మోషే భార్య ఎక్కడుంది? వాళ్ళమ్మోళ్ళ ఇంట్లో ఉంది. కొడితే ఇంకా ఇంట్లో ఉంటాడా? ఈయన ఇల్లురికి వచ్చి బతుకుతున్నాడు ఏ నీడ లేక. ఇక ఆమెను కొడితే ఇంకా ఉందా? అసలు మామూలుగానే కొడితే మామూలుగా ఉండదు ఆడవాళ్ళని. అది మీకు తెలుసు, పెళ్ళిన వాళ్ళకి అన్నీ కట్టేక అంతే. కనుక మోషే చేతిలో చాలా సంవత్సరాల నుంచి కర్ర ఉన్నది. మహిమ కార్యాలు ఏం జరగలేదు దానివల్ల. ఒక సమయం వచ్చింది, దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు ఆ కర్రని. దాని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, ఆత్మకార్యాలు జరుగుతున్నాయి. ఆ కర్ర ద్వారా కార్యాలు చేసి ఇంచుమించుగా 20 లక్షల మందికి పైనే జనాలను విడిపించడానికి ఆ కర్ర ఉపయోగపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎర్ర సముద్రంలో గుండా వాళ్ళు దాటారు కాబట్టి బాప్తిసం తీసుకున్నారు అని అర్థం. 20 లక్షల మంది బాప్తిసం తీసుకోవడానికి కర్ర ఉపయోగపడింది. చూడు కర్ర ఎలా వాడబడిందో. విలువ లేదు ఆ కర్రకి. ఒక సమయం వచ్చింది, కర్రకు విలువ పెరిగింది. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కర్రను చూస్తే గడగడ ఉరుగుతున్నారు, దేవుని కర్రని. చదవండి మాటలు. నిర్గమాకాండము 4:17 ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను. అదే నిర్గమకాండం 7:20 యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నయు రక్తముగా మార్చబడిను. చాలు. అదే 14:16 నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. దేవునికి స్తోత్రం. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. సముద్రాన్ని పాయలు చేయటానికి మోషే చేతిలో కర్రను వాడమంటున్నాడు దేవుడు. మోషే నీ చేయి చూపించంట్లా. కర్రని ఎత్తి చూపించి కర్రతో ఇలా ఇలా ఊపుతూ ఉంటే సముద్రం పాయలైపోయింది. అది మామూలు విషయం కాదు. సృష్టిలో ఇంతవరకు సముద్రం చేసినోడు లేడు. మామూలు గొప్ప విషయం కాదు అది. ఇది మామూలు కర్రే. ఈ కర్రకి ఒక సమయం వచ్చింది, అది వాడబడింది. ప్రతి చెట్టుకి ఒక సమయం ఉంటుంది ఫలించటానికి. ప్రతి వస్తువుకి ఒక సమయం ఉంటుంది అది వాడబడటానికి. ప్రతి సేవకునికి ఒక సమయం ఉంది వాడబడే సమయం.
దేవునికి స్తోత్రం. ఆ సమయం వచ్చిందని నేను నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళు గట్టిగా చేతుల పైకి తెలవడే చెప్పండి. నేను వాడబడే సమయం వచ్చింది అన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ. దేవుడు వాడుకోబోతున్నాడు. తగిన సమయం ఒకటి ఉంది. సమయంలో దేవుడు ఇచ్చిస్తాడు. ఆ సమయం వచ్చింది, అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. కర్రకు సమయం వచ్చింది, వాడబడింది అది. అలాగే ఈ కర్ర సేవకులైన మనకు సాదృశ్యంగా ఉన్నది. మనం వాడబడాలి. దేవుడు మనల్ని వాడుకునే సమయము ఆసన్నమైంది. దేవుడు వాడుకోబోతున్నాడు. అడుగుపెట్టిన ప్రతి చోట కర్ర అద్భుతాలు చేసినట్లుగా అద్భుతాలు జరగబోతున్నాయి. ఆశ్చర్యకారాలు జరగబోతున్నాయి. నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట, విజిటింగ్ చేసిన చోట, కూటానికి వెళ్ళిన చోట, ప్రార్థన చేసిన చోట, పాట పాడిన చోట, ప్రతి చోట అద్భుతాలు చేసి సేవను దేవుడు బాగా విస్తరించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కర్ర ద్వారా అద్భుతాలు చేయించి కర్ర ద్వారా ఇంచుమించు 20 లక్షల మందిని దేవుడు విమోచించాడు. అలాగే 100 మందిని, 1000 మందిని, దేవుని చిత్తమైతే లక్షల మందిని కర్ర అనేటువంటి మన ద్వారా దేవుడు విమోచించబోతున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు వాడుకోవటానికి పిలిచాడు. ఎవరిని ఖాళీగా ఉంచడు. మనుషుల చేతిలో వాడబడ్డటువంటి వాళ్ళకి ఘనహీనత ఉంటుంది. ఏంద్రా నువ్వేంట్రా వాడి కింద జీతగడివా నువ్వేమన్నా అని అంటారు. ఘనహీనతే ఉంటుంది. దేవుని చేతిలో వాడబడిన పాత్రకి ఘనహీనత ఉండదు, ఘనతే ఉంటుంది. దేవునికి స్తోత్ర. ఒక సేవకుని చేతిలో వాడబడిన పెన్ను, ఈ పెన్ను ఎవరికి వద్దు, ఎవరికి కావాలి చెప్పండి అని విశ్వాసులకి సంఘంలో నువ్వు దైవసేనుడి చేతిలో వాడబడింది ఈ పెన్ను అని నాకు వద్దని ఎవరు అనరో తెలిసిన వాళ్ళు. ఒక సేవకుడి చేతిలో వాడబడిన పెన్నుకే ఇంత విలువ ఉంటే సర్వలోకాన్ని జస్ట్ మాట చేత సృష్టించిన సృష్టికర్తని దేవుని చేతిలో వాడబడిన వస్తువుకి ఎంత విలువ ఉంటుంది, ఇంకా గొప్ప మహిమ ఉంటుంది. కనుక ఆయన చేతిలో బలముగా దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. కాబట్టి మనకు ఒక ప్రత్యేకమైన విలువ, ఘనత లభిస్తుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక సమయం వచ్చింది కర్రకి, అది వాడబడింది. వాడబడే ముందు కర్ర ఎలా ఉంది దాని గురించి కొంచెం ఆలోచిద్దాం. ఆలోచించినట్లయితే అది ఎప్పుడు వరకు కూడా మోషే చేతిలోనే ఉన్నది. మోషే ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాసేటువంటి గొర్రెల కాపరి చేతిలో కర్ర ఉంటుంది. ఎలా ఉంటుంది ఆ కర్ర? కర్ర వంగి ఉంటుంది, కొంకి కర్ర అంటారు దాన్ని. ఎందుకంటే కాపరి ముందు వెళుతూ ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా ముళ్ళ కంచి వచ్చింది అనుకోండి, అడ్డుగా చేత్తో పట్టుకుంటూ గుచ్చుకుంటాయి. అందుకని ఆ కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కాపరి ఆ కర్రతో ఆ కొమ్మని అలా పట్టుకొని దాని సైడ్కి అలా లాగి, ఇటు పట్టుకుని ఇటు సైడ్కి లాగేసి ముందు కాపరి పెడతాడు, తర్వాత గొర్రెలు బయటికి వెళ్ళిపోతాయి. ఆ కర్రని వాడతాడు. ఏదైనా తోడేలు కానీ, నక్కలు కానీ, కుక్కలు కానీ వస్తే ఆ కర్రతో వాటిని కొట్టి గొర్రెలను కాపాడుతాడు. అది కాపరిని కాపాడుతుంది కర్ర, గొర్రెలను కాపాడుతుంది కర్ర. ఆ కర్ర వంగి ఉంటుంది, అది గమనించాలి. వంగి ఉన్న కర్రనే దేవుడు వాడుకున్నాడు. తగిన సమయం ఒకటి వచ్చింది, దేవుడు బలంగా వాడుకున్నాడు ఆ కర్రని. కానీ ఆ కర్ర వంగి ఉన్నదన్న విషయం మర్చిపోకూడదు. వంగి ఉన్నది. కర్ర అంటే సేవకులైన మనకు సాదృశ్యము. ఏ సేవకుడు, ఏ సేవకురాలైతే వంగి ఉండటం నేర్చుకుంటాడో వారినే దేవుడు బలంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్ర. వంగి ఉండుట అనగా లోబడుట. ఏ సేవకుడైతే నడిపించే పై సేవకుడికి, పై సేవకురాలకి లోబడి ఉంటారో వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు. వంగి ఉన్న కర్రనే వాడుకున్నాడు దేవుడు. నీకు ఎన్ని ఆధిక్యతలు ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత అందచందాలు ఉన్నా, అన్ని విద్యలు ఆరి తెలియనా, ఎన్ని తలాంతులున్నా, ఎన్ని వరాలు ఉన్నా, ఎన్ని ఉన్నా, నీ పైన దేవుడు ఒక అధికారిని పెట్టాడా? అధికారిగా ఒక సేవకురాల్ని పెట్టాడా? సేవకుడిని పెట్టాడా? నువ్వు అణిగి మెనిగి ఉండాలి, వంగి ఉండాలి, లోబడాలి. మాటకు లోబడి మాట ప్రకారం నడుచుకుంటే తగిన సమయంలో దేవుడు బహుగా హెచ్చిస్తాడు, వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎదురు మాట్లాడకూడదు, ఎదురు చెప్పకూడదు.
ఎదురు మాట్లాడితే అది దేవునికి నచ్చదు. ఏ రోజైనా యెహోవా దేవునికి యేసయ్య ఎదురు మాట్లాడా? తండ్రి పిలిచి అంటున్నాడు, నాయనా యేసు నువ్వు భూలోకానికి వెళ్ళాలి. ఎందుకు తండ్రి? ఘనతలే ఉండవాడా? ఏముంటాయి? ఆడికెళ్ళి నువ్వు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాలి అని తండ్రి చెప్పాడు. చెప్పినప్పుడు చిత్తం తండ్రి అన్నాడు, వెళ్తాను తండ్రి అన్నాడే కానీ తండ్రి మనిద్దరము సమానమే, అదేదో నువ్వు వెళ్ళొచ్చు కదా, నన్ను వెళ్ళమంటున్నావేంటి అన్నాడు యేసయ్య? అనలేదు. వెళతాను తండ్రి అన్నాడు. అక్కడ ఘనతలు ఉన్నాయని చెప్పలా. నువ్వు స్వస్థపరుస్తావు, ఎవరిని స్వస్థపరుస్తావో వాడే నిన్ను సిలువేయమని చేయుతాడు. ఎవరి నోటిని స్వస్థపరుస్తావో ఆ నోటితోనే నిన్ను బూతులు మాట్లాడతారు, ఉమ్మూస్తారు, నీ పైన నిన్ను గుద్దుతారు, కాలుతో తంతారు. అయినా వెళతావా? నీ దగ్గర మేలులు పొందిన వాళ్ళు నిన్ను తిడతారు, నిన్ను కొడతారు, చిత్రహింసలు పెడతారు, చిత్రవధ చేస్తారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు, నిందలేస్తారు, అవమానపరుస్తారు, దొంగవంటారు, వ్యభిచారి అంటారు. అసలు పరలోక రాజ్యంలో నువ్వు విననటువంటి మాటలు భూలోకంలో వింటావు. పరలోక రాజ్యంలో మాటలు ఉండవు కదా, బూతులు. పరలోకములో నువ్వు వినేది ఒకటే, స్తోత్రం స్తోత్రం అని, ఘనత, అంతే. ఆడ ఘనతలే ఉండవు. మొఖాన్ని ఉమ్మేసి మాట్లాడతారు, పచ్చి బూతులు తిడతారు. వెళతావా? వెళతాను తండ్రి. ఎందుకు వెళతావు? నువ్వు వెళ్ళమన్నావు తండ్రి, నీ మాటకి నేను లోబడతాను. లోబడ్డాడు, లోబడి భూలోకానికి వచ్చాడు. అందుకనే పరలోకములు కానీ భూలోకములు కానీ భూమి కింద పాతాళంలో కానీ తండ్రి యేసయ్యని కనపరిచాడు. అన్ని నామముల కంటే పై నామముగా యేసయ్యని హెచ్చించాడంట. భూలోకములో యెహోవా దేవుడు అంటే చాలామందికి తెలియదు, విగ్రహార్థులకి. యేసయ్య అంటే తెలియదా? తెలుసా లేదా? యేసయ్య తెలుసు. అంటే మెయిన్ అసలు తండ్రి తనను తాను దాచిపెట్టుకొని ప్రపంచానికి యేసయ్యని కనపరిచాడు. ఎందుకంటే తండ్రి మాటకి యేసయ్య లోబడ్డాడు కాబట్టి తండ్రి తనను తాను దాచిపెట్టుకొని దాగి ఉండి యేసయ్యని ప్రపంచానికి కనపరిచాడు. చూడండి వాళ్ళకి కమ్యూనికేషన్ ఎలా ఉందో. అలాగే నా శిష్యులు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు యేసయ్య. యేసు ప్రభు చాలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. కానీ ఆయన నీడబడితే స్వస్థత అనేది బైబిల్ ఎక్కడ రాయబడలా. జరిగే ఉండొచ్చు. కానీ పేతురు వెళుతుంటేనంట, పేతురు నీడబడితేనే స్వస్థత కలిగిందంట. నన్ను నమ్మిన వాళ్ళు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని యేసయ్య చెప్పాడు. యేసు ప్రభు చెయ్యని గొప్ప కార్యం మనం చేస్తున్నాము తెలుసా? తెలిసినోడు చేతులు ఎత్తండి మీరు. యేసయ్య సంఘాన్ని కట్టలేదు, మనం సంఘాన్ని కడుతున్నాము. దేవునికి స్తోత్రం. సంఘాన్ని కట్టడం చాలా గొప్ప విషయం, అది మామూలు విషయం కాదు. 50 మంది ఉన్నారంటే విశ్వాసులు 50 తలక నొప్పులు ఉన్నాయని అర్థం. 100 మంది ఉన్నారంటే 100 తలక నొప్పులు ఉన్నాయని అర్థం. యేసన్న గారు పాలు యాంగిచ్చో గారి దగ్గరికి వెళ్ళాడంట. ఈ సేవకులు ఎంతమంది ఉన్నారని అడిగితే చెప్పాడంట 2000 మంది సేవకులు ఉన్నారు అన్నాడంట పాలు యాంగిచ్చో గారు. అప్పట్లో, ఇప్పుడు పెరిగి ఉంటారు అని ఒక మాట అన్నాడంట. 2000 తలక నొప్పులు కూడా ఉన్నాయి నాకు అన్నాడంట. అంటే ఒక్కొక్క సేవకుడు ధర ఒక్కొక్క తలక నొప్పి అనమాట. విశ్వాసులు ఎంతమంది ఉంటే అన్ని తలక నొప్పులు భరించాలి, సహించాలి, తప్పదు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. కర్ర ఒక సమయం వచ్చింది, దాన్ని వాడుకున్నాడు. లక్షల మందిని రక్షించడానికి వాడుకున్నాడు, విమోచించడానికి. కర్రనే వాడుకునే ముందు కర్ర మనిషి చేతిలో వంగి ఉన్నది. ఏ సేవకుడైతే పైన నడిపించే సేవకుడు దగ్గర వంగి ఉంటాడో వేల మంది లక్షల మంది రక్షణలోకి తీసుకెళ్ళటానికి దేవుడు వాడుకుంటాడు. ఆమేన్ హల్లెలూయా. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి వాడుకుంటాడు. దేవుడు మాట తప్పుడు, మాట మార్చుకోడు. రాబో దినాల్లో దేవుడు నిన్నైనా నన్నైనా గొప్పగా ఉంచడానికి పిలిచాడు. ఆయన వాడుకోవాలంటే ఒదిగి ఉండాలి, లోబడి ఉండాలి, ఎదురు మాట్లాడకూడదు, ఎదురు చెప్పకూడదు. అంతే. నేను నడిపించేవాళ్ళు నీకంటే చిన్నోళ్ళు కావచ్చు. ఎదురు మాట్లాడకూడదు, ఎదురు చెప్పకూడదు, అంతే. ఒక్కరించకూడదు. మాట్లాడావంటే చేతలారా నీ చేతిలో ఉన్నటువంటి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వేడివేడిగా ఉన్నదాన్ని తీసి ఒకసారి ప్లేటు ఇట్లా బోర్లేసినట్టే మట్టిలో నీ చేతలారా నీ దీవిని నువ్వు పాడు చేసుకున్నావు అని అర్థం.
ఆశీర్వాదమునకు యోగ్యత అది. కర్ర వాడబడే ముందు వంగి ఉన్నది ఒకటి. రెండోది, ఏ కర్ర అదంటే కొన్ని సంవత్సరాల క్రితమే అది చెట్టు నుండి వేరైన కర్ర. కొన్ని సంవత్సరాల క్రితమే అది చెట్టులో నుండి వేరైంది. ఆ కర్ర పచ్చిగా ఉందా, ఎండిపోయిందా? మాట్లాడండి. ఆ కర్ర కొన్ని సంవత్సరాల క్రితమే చెట్టులో నుంచి వేరైంది కదా, అది ఎండిపోయిందా, పచ్చిగా ఉందా? పచ్చిగా ఉండదు, ఎండిపోయిన కర్ర అది. దాంట్లో జీవము లేదు, చనిపోయింది. ఎండిపోయిన కర్ర అది. ఎండిపోయిన కర్రనే వాడుకున్నాడు, పచ్చి కర్రను కాదు. అలాగే మత్తయి సువార్తలో ఒక మాట చూస్తాం మనం, సచ్చిన పీనుగ దగ్గరికే గద్దలు వస్తాయంట. సచ్చింది అది, బతుకున్నటువంటి పీనుగ దగ్గరికి రావు. మీకు తెలుసా వాక్యం? మత్తయి సువార్త 24:28. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. సచ్చినటువంటి పీనుగ దగ్గరికి గద్దలు వస్తాయంట. అలాగే అది ఎండిపోయిన కర్ర, ఎండిపోయిన కర్రనే వాడుకున్నాడు దేవుడు. ఏ సేవకుడు అయితే ఎండిపోయిన కర్రలాగా ఉంటాడో, అనగా ఏ సేవకుడులో పచ్చి చచ్చిపోతుందో, పచ్చి అంటే పాపం, పాపాన్ని చంపి ఎండుట అనగా పరిశుద్ధత. పచ్చి అనే పాపాన్ని చంపి ఎండిన అనగా పరిశుద్ధమైన జీవితం చేస్తున్నప్పుడే దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అప్పుడు గద్దలు అనేటువంటి విశ్వాసులు వస్తారు, గుంపులు గుంపులుగా వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. విశ్వాసులు వస్తారు. పాపాన్ని చంపి పరిశుద్ధంగా బ్రతుకుతున్న సేవకుడి దగ్గరికే విశ్వాసులు వస్తారు. పాపాన్ని చంపి పరిశుద్ధంగా ఉన్న వ్యక్తి దగ్గరికి దేవదూతలు వస్తారు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి. ఎండిన కర్రను వాడుకున్నాడు, పచ్చి కర్రను కాదు. పచ్చి అనే పాపం ఉన్నంత కాలము దేవుడు వాడుకోడు. పచ్చి అనేది చావాలి, ఎండిన అనుభవంలోకి రావాలి, అనగా పరిశుద్ధత అనే అనుభవంలోకి రావాలి, అప్పుడు దేవుడు వాడుకుంటాడు. అలా ఇంకొక విషయం ఏంటంటే, ఆ కర్ర చెట్టులో ఉన్నది కాదు, చెట్టులో నుండి వేరైంది. అది వేరుబాటు జీవితం ఉన్న కర్రకి వేరైంది. అలాగే మనము కూడా ఈ లోకంలో ఎంతోమంది సేవకులని పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంత నామకార్థంగా ఉంటున్నారు. అలాగే దేవుడు వాడుకునే ముందు ఆ కర్ర ఖాళీగా లేదు. దేవుడు వాడుకునే ముందు ఆ కర్ర ఏం చేస్తుంది? మోషే చేతిలో వాడబడుతుంది. మోషే చేతిలో వాడబడుతున్నప్పుడే దేవుడు పిలిచాడు దాన్ని. మోషే చేతిలో వాడబడుతున్న కర్రనే ఆయన అభిషేకించి ఇక్కడి నుంచి ప్రత్యేకమైన కొండలో వాడుకున్నాడు. ఖాళీగా ఉన్న కర్ర కాదు వాడుకుంది, ఆల్రెడీ అది వాడబడుతుంది. అది కష్టపడుతూనే ఉంది, శ్రమ పడుతూనే ఉంది, ఖాళీగా ఏమి లేదు కర్ర. ఖాళీగా ఉండే సేవకుడిని దేవుడు వాడుకోడు. పేతురుని సేవకు పిలిచినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? ఖాళీ కూర్చున్నాడా? ఏం చేస్తున్నాడంట? చేపలు పడుతున్నప్పుడు చూశాడు, నన్ను వెంబడించు, మనుషులను బట్టి జాలకి చేస్తా అన్నాడు. మత్తయిని పిలిచినప్పుడు మత్తయి ఏం చేస్తున్నాడంట? ఆ మెట్టు మీద కూర్చొని అక్కడ ఆయన పొన్ను వసూలు చేసుకుంటూ ఉన్నాడు. ఖాళీగా ఉన్నవారు ఎవరిని పిలవలా, ఖాళీగా లేరు. ఈ కర్ర కూడా ఖాళీగా లేదు. దీనిని దేవుడు బలంగా వాడుకోవడానికి కారణము ఇది ఖాళీగా లేదు. కర్ర అంటే శ్రమపడే అనుభవం అన్నది, సోమరితనం లేదు. సోమరులు అంటే దేవుడికి నచ్చదు. కష్టపడేవాళ్ళు, శ్రమ పడేవాళ్ళు అంటే దేవుడికి ఇష్టం. తగిన సమయంలో దేవుడు బలంగా వాడుకుంటాడు, బలంగా ఇచ్చిస్తాడు, బలంగా కనపరుస్తాడు. ఆయన ఎప్పుడు పిలుస్తాడు, ఎప్పుడు వస్తాడు తెలియదు. ఖాళీగా కనపడకూడదు సేవకుడు. అది దేవుడు వాడుకునే ముందు మోషే ఆల్రెడీ వాడబడుతుంది. ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి దేవుని పని చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఖాళీగా తిరిగే వాళ్ళ గురించి దేవుడు ఏమంటున్నాడంటే, సోమరి అడగబోవాలంట, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోపో అంటున్నాడు. చీమ అంతా, దాని తలకాయ అంతా, దాని బ్రెయిన్ అంతా మన బ్రెయిన్ అంతా. ఇక్కడ బ్రెయిన్ విషయం కాదు కానీ శ్రమపడే మనస్సు. చీమకి శ్రమపడే మనస్సు ఉంది, ఖాళీగా ఉండదు. అది దాని కడుపు ఎంత చిన్న కడుపు, అంత కడుపు నింపుకోవడానికి ఎంత కష్టపడి చూడు. మనం తింటే ఈజీగా 1 కేజీ తినేవాళ్ళు ఉన్నారు, కష్టపట్ల. దానికి ఎంత చిన్న కడుపు అయినా కష్టపడింది. కోతకాలం బాగా కష్టపడి లోపల దాచిపెట్టుకునేది.
చదువు సామెతల గ్రంథం 6వ అధ్యాయము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఇందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెం నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. లేమి చాలు, ఇలాంటి జాగ్రత్తగా. ఒక సేవకుడికి దరిద్రత, లేమి ఎప్పుడు వస్తుందంట? ఎప్పుడు సేవకుడు ఖాళీగా ఉంటే, కష్టపడకుండా, దేవుని పనులు విజిటింగ్ చేయకుండా, కోటాలు పెట్టకుండా, ప్రార్థన చేయకుండా ఖాళీగా ఉంటాడు సేవకుడు. ఆ సేవకుడికి దరిద్రత వచ్చిందంట, లేమి వచ్చిందంట. అది లేదు, ఇది లేదని, దీవెన ఉన్నదంట. స్వామరిని దేవుడు వాడుకోడు. స్వామరి అంటే దేవుడికి నచ్చదు. ఒకరోజు రాజుగారు పిలిచాడంట, ఒరే స్వామరులు ఎవడు ఉంటారంటే బహుమతి ఇస్తానని. చాలామంది వచ్చారంట. మా దేశంలో ఎంతమంది స్వామరులు ఉన్నారా అనుకున్నాడు రాజు. సరే, వాళ్ళకి చిన్న టెస్ట్. మీలో ఎవడురా స్వామరే, చేతులు ఎత్తండి రా అన్నాడంట. చిన్న పరీక్ష. అందరు చేతులు ఎత్తారంట, ఒక్కటి చేయెత్తలేదంట. చేయెత్తలేదురా బాబు నువ్వు అడిగితే వాడు అన్నాడంట, ఊరుగా ఆయన బహుమతి లేవని పర్లేదు, ఇక్కడికి రావటం ఎక్కువ, చెయ్యి నేను అడుగుతుంది అన్నాడంట. వాడు ఒక్కడికి ప్రైజ్ ఇచ్చి పంపించాడు, ఇడీటి స్వామరి. స్వామరి అంటే దేవుడికి నచ్చదు. కష్టపడేవాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఈ కర్రని తగిన సమయం వచ్చింది, దేవుడు వాడుకున్నాడు. లక్షల మందికి విమోచన ఇచ్చాడు కర్ర ద్వారా. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకాలు చేశాడు, ప్రపంచమంతా కనపరిచాడు కర్రని. అది ఆ కర్రని దేవుడు వాడుకునే ముందు కర్ర పరిస్థితి ఎలా ఉంది? ఒకటి, వంగి ఉన్నది, లోబడి ఉండే మనసు ఉండాలి. రెండోది, కర్ర పచ్చి లేదు, ఎండిపోయింది. పచ్చి అనే పాపాన్ని చంపి ఎండిన అనుభవం అనగా పరిశుద్ధత అనే అనుభవంలోకి రావాలి. మూడోది, కర్ర చెట్టులో లేదు, చెట్టులోంచి వేరు చేయబడింది. అనగా ఈ లోక సంబంధమైన ఈ సిద్ధాంతాలు, సింగినాదాలు, సేవకులకు కూడా సిద్ధాంతాలు. పెళ్లి చేద్దామంటే అమ్మాయి తరపున వాళ్ళ పాస్టర్ చెప్పాడంట, మంగళవారం పిల్లనట పంపిస్తా ఉన్నాడంట. సరే, బుధవారం పెట్టుకోండి కూటమన్నా, బుధవారం రోజు పిల్లనట పంపిస్తా ఉన్నాడంట. అసలు బైబిల్లో దేవుడు 7 దినాలు సృష్టించాడు. ప్రతి దినము మంచిది అన్నాడు. ఆదివారం నుండి శనివారం వరకు మంచిది మంచిది అన్నాడు, చెడ్డది అన్నాడు దేవుడు ఏదన్నా? మరి ఈడేవుడు చెడ్డదంటానికి బుధవారం మంచిది కదా అంటాడు. దేవుడు బుధవారం మంచిది అన్నాడు, ఆదివారం మంచిది అన్నాడు, సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారం అన్ని మంచి అన్నాడు. బ్రాహ్మణుడు అన్నాడంటే అతను నిజ దేవుడు యేసు ప్రభువు తెలియదు. ఓకే, సేవకులు కూడా అది మంచిది రోజు కదా అంటున్నాడంట. అసలు ఈ సేవకుడేనా? ఈ సిద్ధాంతాలు, ఈ సింగినాదులు, ఈ చెత్త చెదారం అంతా వాటి నుండి మనము వేరవ్వాలి. వేరుబాటు జీవితం ఉండాలి. అప్పుడు దేవుడు బలంగా వాడుకుంటాడు, అద్భుతాలు చేస్తాడు, దేవుడు గణపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే కర్రను వాడుకునే ముందు కర్ర ఖాళీగా ఏమి లేదు. మోషే చేతులు ఆల్రెడీ వాడబడుతూనే ఉంది కర్ర, రహస్యంగా వాడబడుతుంది. ఆ తర్వాత దేవుడు బహిరంగంగా దేవుడు దాన్ని వాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దావీదు కూడా రహస్యంగా సింహాన్ని చంపాడు. సింహాన్ని దావీదు చంపిన విషయం ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. దావీదు చెప్తేనే తెలిసింది. అది గొలియాతు మీద యుద్ధానికి వెళ్తున్నావు, సర్వంగ కవచం ధరించుకుని వెళ్ళంటే, ఏం నాకు అవసరం లేదండి, ఇవన్నీ అలవాటు లేదండి నాకు అన్నాడు. ఒరే బాబు, వాడు మామూలుడు కాదురా బాబు అంటే, ఆడంతా చెప్పు, నేను సింహాన్ని చంపేసి అన్నాడు. ఎలుగుబంటి చంపే ఒకరోజు నేను, దేవుడు నాకు తోడై ఉన్నాడు. వాడు సింహం కంటే గొప్పడా ఏంటి? దావీదు చెప్పేంత వరకు ఎవరికి తెలియదు. దావీదు సీక్రెట్గా సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు, బహిరంగంగా గొలియాతును చంపాడు. బహిరంగంగా గొలియాతును చంపిన తర్వాతనే గొప్ప ఘనత వచ్చింది. ప్రార్థనలో సీక్రెట్గా నువ్వు సింహం అనే సైతానుగాడు చంపగలిగితే, ప్రార్థనలో మోకరించి సీక్రెట్గా ఎవరికి తెలియదు ఆ సంగతి, సేవకు విరోధం క్రియ చేసిన సాతాను శక్తులు కొట్టి తరివేస్తే, బహిరంగముగా గొప్ప గొప్ప కార్యాలు నీ చేత చేయించి దేవుడు వాడుకొని దేవుడు గొప్పగా బహిరంగంగా గణపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కర్ర దేవుని చేతిలో, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం వాడబడే ముందు మోషే చేతిలో వాడబడతానే ఉంది, ఖాళీగా ఏమి లేదు. స్వామిని కాదు, అది శ్రమపడే కర్ర. శ్రమపడే సేవకుడిని దేవుడు వాడుకుంటాడు. తప్పించుకొని తిరిగేటువంటి వాళ్ళని అస్సలు వాడుకోడు. పని తప్పించుకుందాం అనుకునే వాళ్ళని అస్సలు వాడుకోడు. నేను కష్టపడాలి అని. ఒక సాక్ష్యం చెప్తా, నా ముందే ఉన్నారు, వీళ్ళే తెలుసు. నాతో పాటు సేవ చేసినటువంటి సేవకులు 2 ఉన్నారు ఇక్కడ.
మేము కొత్తగా ట్రైనింగ్కి వచ్చినప్పుడు సంఘాన్ని పంపించే ముందు కొంతకాలం మమ్మల్ని అక్కడ ఉంచుతారు. ఏ పనికి పంపించినా ఆ పనికి వెళ్ళగానే నేను ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభువా, ఇక్కడున్న సేవకులందరికంటే నేను ఎక్కువ కష్టపడాలని ప్రార్థన చేసుకునేవాడిని. పెద్ద మందిరం గోరంట్ల ఊడ్చిన తర్వాత వీళ్ళు చేతులు కట్టుకుని టిఫిన్కి వెళ్తే నేను గవ్వ లెట్ల దగ్గరికి వెళ్ళి 14 లిట్లు నేను ఒక్కడే కడిగి వచ్చేవాడిని, శుభ్రం కడిగి పెనాలేసి నీట్గా. అందరికంటే ఎక్కువ కష్టపడాలి, నేను అందరికంటే ఎక్కువ అభిషేకం పొందుకోవాలి, అందరికంటే ఎక్కువ కృప పొందుకోవాలి అని ఆశ. దేవుడు సాక్షిగా నేను చెప్తున్నా, దేవుని కృప అది అంతే. ఈరోజు మా బ్యాచ్ అందరిలో కూడా అందరికంటే ఎక్కువగా నేనే వాడబడుతున్నాను. వాస్తవం అది, దాపరికం కాదు. ఇదిగో నాతో పాటు సేవకులు ఉన్నారు. ఒక తీర్మానం చేసుకుంటే అంతే, నిలబడటం అంతే. ఆ రోజు శనివారం వీళ్ళు తిన్నారు, నేను భోజనం చేయలే. శనివారం నేను భోజనం చేయనని చెప్పేసి నేను దూరం వెళ్ళి కూర్చున్నా. ఆ మనిషి డేవిడ్ అన్నాను తెగ బ్రతలాడాడు, తెగ తిట్టాడు. వాడు పెద్ద భక్తుడు, పెద్ద భక్తి వచ్చింది నీకు, తినా. నేను దేవునితో తీర్మానం చేసుకున్నాను, నీ తీర్మానం నీది, నా తీర్మానం నాది. నిలబడ్డాను. ఆయనకన్నా బలంగా వాడబడ్డాను. ఆయన కళ్ళ ముందే చూశాడు. మనం చేసుకున్న మంచి తీర్మానం. దేవుడు మోషే చేతుల కర్రను మన ముందు ఉంచి మాట్లాడాడు ఇప్పటి వరకు. అలాగే ఇంకొక విషయం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు, గొలియాతు మీదకి వెళ్తున్నాడు. ఏలా లోయలోకి దిగి వెళ్ళాలి. లోయలోకి దిగినప్పుడు ఆయన అంట ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడంట. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు ఏరుకున్నాడంట. అవి కూడా నున్నగా ఉన్న రాళ్ళు అని రాయబడి ఉంది. నున్నని రాళ్ళను 5 రాళ్ళు ఏరుకున్నాడు. 5 రాళ్ళను ఏరుకొని వెళ్ళాడంట యుద్ధానికి. 5 రాళ్ళు ఎందుకు తీసుకెళ్ళాడు అంటే, సర్దార్లు ఉన్నారే, ఫిలిప్పీన్ సర్దానులు, పెద్ద పెద్దోళ్ళు, ముదుర్లు, వాళ్ళు 5 ఉన్నారంట. 5 వచ్చినప్పుడు తలా ఒక రాయి అని 5 కోసం 5 రాళ్ళు ఏరుకొని వెళ్ళాడంట. అలాగే చదవండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17:40 తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిచెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. చాలు, 5 నున్నని రాళ్ళు తీసుకొని పోయాడంట. జాగ్రత్త వినాలి. గొలియాతుని కొట్టడానికి వెళ్లే ముందు 5 రాళ్ళను తీసుకొని వెళ్ళాడు, నున్నని రాళ్ళు. గొలియాతుని ఈటతో పడవలేదు, పడగొట్టేటప్పుడు బాణం వేయలేదు. గొలియాతుని రాయితో కొట్టాడు, పడిపోయాడు. తర్వాత వాడు కత్తి తీసుకొని వాడిని మెడక నరికి తల తీసుకొని వచ్చాడు, చంపేశాడు. గొలియాతు అనేవాడు మామూలుడు కాదు. గొలియాతు 6 మూరల జానడు అని రాయబడి ఉంది. మన కొలతలు వేరు, ఇశ్రాయేలు కొలతలు వేరు. మన క్యాలెండర్ వేరు, ఇశ్రాయేల్ క్యాలెండర్ వేరు. యోనా చేప కడుపులో 3 రాత్రింబవళ్ళు ఉన్నట్టుగా సమాధిలో యేసయ్య కూడా 3 రాత్రింబవళ్ళు ఉన్నాడని రాయబడి ఉంది. మనోళ్ళు పాపం తలకాయ నొప్పి అయిపోతుంది, అర్థం కావటం లేదు అసలు. గురువారం చచ్చిపోయాడా, బుధవారం చచ్చిపోయి ఉంటాడా అని లెక్కలేస్తున్నారు. వాళ్ళ లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. వాళ్ళ క్యాలెండర్లో 30వ తారీఖు కానీ 31వ తారీఖు అసలు ఉండదు. 28, 29 వాళ్ళ క్యాలెండరు. అప్పుడు లెక్కలు తేడా వస్తారావా? మాట్లాడేంటి? మన క్యాలెండర్లో 30 వచ్చింది, 31 వచ్చింది. ఇశ్రాయేలు క్యాలెండర్ ప్రకారము 28 రోజులు, 29 రోజులే వాళ్ళ క్యాలెండరు. వాళ్ళ క్యాలెండర్ లెక్కల ప్రకారం చూస్తే 3 రాత్రింబవళ్ళు సమాధిలో ఉన్నాడు ఆయన. వాళ్ళ లెక్కలు వేరు. ఇక్కడ 6 మూరల జానడని రాయబడి ఉంది కదా. 6 మూరల జానడంటే 15 అడుగుల 3 అంగుళాలు అంట. అది ధరించుకున్న కవచమే 100 కేజీలు అంట. 100 కేజీలు మొయ్యగలవా మనం? అది ఎంత తిండి తింటాడు, ఎన్ని కోళ్ళు తింటాడు టిఫిన్కి? అలాంటి గొలియాతుని ఒక రాయితో కొట్టి పడగొట్టేశాడు. అయితే ఎన్నో రోజుల నుండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ లోయలో ఆ రాయి ఉన్నది. ఆ రాయి ఎవరికి తెలియదు. ఒక సమయం వచ్చింది, ఒక దేశానికి సైన్యాధిపతి, వాడు మామూలుడు కాదు, చాలా గొప్పోడు, యుద్ధ శూరుడు అంట, యుద్ధ బలశాలి, మామూలుడు కాదు గొలియాతు. అలాంటి గొప్ప వీరుణ్ణి పడగొట్టడానికి ఒక రాయి, ఉన్నని రాయి దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. తగిన సమయం ఒకటి వచ్చింది, ఒక సమయం. ఆ సమయం వరకు ఆ రాయి ఎవరికి తెలియదు. దావీదు చేతికి అప్పగించాడు ఆ రాయిని దేవుడు. ఈ రాయి తీసుకెళ్ళన్నాడు. గొలియాతును పడగొట్టడానికి ఉపయోగించాడు ఆ రాయిని. అలాగే ఒక సమయం ఉంది.
ఆ సమయం వచ్చింది, రాయిని వాడుకున్నట్టు దేవుడు వాడుకోబోతున్నాడు. ఆమేన్. చెప్పనరు గట్టిగా హల్లెలూయా. అయితే ఒక బలమైన యుద్ధ శూరుడైనటువంటి గొలియాతును పడగొట్టడానికి వాడుకున్నాడు. అలాగే బలమైన సాతాను శక్తులు మీ ప్రాంతంలో ఉన్నాయి. సేవకు విరోధంగా లేచాయి. సేవ అభివృద్ధి చెందకుండా, సేవకు ఎన్నో ఆటంకాలు, సేవకులైన మీకు ఆటంకాలు, సంఘముల ఆటంకాలు పెడుతూ వాడు సేవ అభివృద్ధి చెందనట్లేదు. ఒక బలమైన శక్తి ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక బలమైన శక్తి ఉండిద్ది. సేవకు విరోధంగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వాడును పడగొట్టలేక అల్లాడిపోతున్నావు. ఇక నుంచి ఆ రోజు ఆ రాయిని తీసుకొని గొలియాతును పడగొట్టడానికి దేవుడు ఎలా రాయిని వాడుకున్నాడో, అలాగే నువ్వు ఉన్న ప్రాంతంలో సేవకు విరోధంగా క్రియ చేస్తున్న సాతాన్ని పడగొట్టడానికి రాయిని నిన్ను వాడుకోబోతున్నాడు దేవుడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుడు మైపర్చు. ఆమేన్ హల్లెలూయా. రాయి దావీదు చేతిలోకి వచ్చే ముందు ఎక్కడ ఉంది? ఏటి లోయలో ఉన్నది. లోయ అనగా హైట్ ఉన్న ప్లేసు, ఇలా హైట్గా ఉన్న ప్లేసు మధ్యలో డౌన్గా ఉన్నదాన్ని లోయ అంటారు. రాయి ఎత్తుగా ఉన్న ప్లేసులో ఏమి లేదు. అది బయటికి వచ్చి వాడబడే ముందు రాయి లోయలో ఉంది. లోయ అన తగ్గింపు. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావు. మనం తగ్గించుకుంటే హెచ్చించబడతావు అని సాతాను తెలుసు, తగ్గించుకొనియడు. అందుకని ప్రభువా నాకు తగ్గింపు జీవితం నాకు తగ్గింపు జీవితం నాకు ప్రతిరోజు ప్రార్థన చేసుకొని తగ్గించుకోవాలి. అందాన్ని బట్టి హెచ్చించుకోకూడదు, కులాన్ని బట్టి హెచ్చించుకోకూడదు, డబ్బును బట్టి హెచ్చించుకోకూడదు, చదువును బట్టి హెచ్చించుకోకూడదు, ఐశ్వర్యాన్ని బట్టి హెచ్చించుకోకూడదు, తెలివితేటలను బట్టి హెచ్చించుకోకూడదు, దేవుడిచ్చిన వరాలను బట్టి తలాంతులను బట్టి హెచ్చించుకోకూడదు. అవన్నీ దేవుని మన ఏం కాదు, మనం ఏ బట్టి వాళ్ళు ఎన్ని దేవుడిచ్చినా ఇవి నావి కావు దేవునివని దేవుని గణపరుస్తూ మనం బాగా తగ్గించుకోవాలి. ఎదిగే కొలదంట వదగాలంట. ఇప్పుడు 5 అడుగుల దర్వాజా ఉంది. ఈడు చిన్నపిల్లడప్పుడు రొయ్యం పరిగెత్తేవాడు ఆ దర్వాజాలో గుండా. అమెరికాకి పోయాడు, ఒక 5 సంవత్సరాలు బాగా చదువుకొని వచ్చాడు, పెద్దోడయ్యాడు. అక్కడ బాగా 6 అడుగులు పెరిగాడు. ఇప్పుడు 6 అడుగులు దర్వాజా అంతా 5 అడుగులే, 6 అడుగులు వాడు పెరిగాడు. చిన్నప్పుడు నేను ఈ దర్వాజాలో కూడా పరిగెత్తాను కదా, ఇప్పుడు వచ్చి పరిగెత్తున్నాడు. అలాగే ఏమైంది? దెబ్బకు తలకాయ పొడుచుకుని ఎగిరవతలు పడ్డాడు. అందుకని పెద్దోళ్ళు ఏమంటారు? ఎదిగే కొలది వదగాలంట, తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వాళ్ళని హెచ్చిస్తాడు, హెచ్చించుకున్న వాళ్ళని తగ్గిస్తాడు. బలమైనటువంటి ఒక శూరుని పడగొట్టే ముందు రాయి లోయలో దాగి ఉంది. లోయలో ఉంది, అది గుర్తుపట్టాలి. రెండోది, ఆ రాయి అంట గరుగ్గా ఉన్న రాయి కాదు. ఎలా ఉందంట? రాయి నున్నగా ఉన్నది. ఎలాగైంది రాయి అంటే, ఆ లోయలో అది ఎక్కడో ఒక చోట నుండి బయలుదేరింది, నీళ్ళల్లో నానుతూ ప్రయాణం చేసింది. ఆ రాయికి తగిలి ఈ రాయికి తగిలి గరుకంతా పోయి ఇప్పుడేమైంది? నున్నగా అయిపోయింది. ఆ రాయిని వాడుకున్నట్టు దేవుడు మనం వాడుకోవాలంటే దెబ్బలు తగలాలి. ఏంటి దెబ్బలు అంటే? నిందలు వస్తాయి, అవమానం వస్తుంది, దరిద్రత ఎదురవుతుంది, కరువు ఎదురవుతుంది, కన్నీళ్ళు ఎదురవుతాయి, అప్పులు ఎదురవుతాయి, రోగాలు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి. ఇవే దెబ్బలు. ఆ రాయికి ఈ రాయికి పొడుచుకొని దెబ్బలు తిని నున్నగైంది అది. అప్పుడు దేవుడు అప్పుడు వాడుకున్నాడు, గరుగున్నప్పుడు వాడుకోలే. అలాగే ఎన్నో సమస్యలు వస్తాయి. ఎన్ని సమస్యలు వచ్చినా నా మంచి కోసమే అని నిలబడాలి. ఎందుకు దేవుడు నిందలు, అవమానము, దరిద్రత, కరువు, కన్నీళ్ళు, అప్పులు, రోగాలు, సమస్యలు ఎందుకు అనుమతిస్తాడు? దీవించడం చేతగాక దేవుడికి చేత కదా. శ్రీమంతుడు, ఆయన ఆస్తిని కొలవటానికి కొరతలు లేవు, ఆయన ఆస్తిని కొలవటానికి కొలతలు లేవు, అంత గొప్పగా దీవించగలడు. వీటన్నిటిని ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే దేవుడు మనలో ఉన్న రఫ్నెస్, ఆ కరుకుతనం పోయి నున్నగా కావాలని ఎన్ని అనుమతిస్తూ ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉండాలి. దేవునికి ఏ సేవకుడు దగ్గరగా ఉంటాడో ఆ సేవకుడిని దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉండాలి అంటే పరిశుద్ధంగా బ్రతకాలి. నీళ్ళల్లో రాయిని చూసినప్పుడు దాని మీద మట్టి ఉంటే రాయి కనపడేదా? మట్టి అనే పాపం ఉంటే ఒక సేవకుడు దేవుడికి కనపడడు. మట్టి అనే పాపాన్ని తొలగించుకొని పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు సేవకుడు, ఆ సేవకుడు ఆయన కంటికి తేటగా కనపడతాడు. ఆ సేవకుడిని పట్టుకుంటాడు, దేవుడు వాడుకుంటాడు. దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. ఈ రాయి లాంటి అనుభవం కలిగి ఉండాలి. లోయలో ఉన్నది తగ్గింపు జీవితం అని చెప్పాను. ఎన్నో దెబ్బలు తిని రాయి ఎక్కడి నుంచో ప్రయాణం చేస్తూ వచ్చింది నీళ్ళలో.
నీళ్ళలో బాగా నానింది, ప్రార్థనలో నానాలి. ఎన్నో దెబ్బలు తిన్నది, ఎన్నో నిందలు అవమానాలు ఎన్ని వచ్చినా నిలబడాలి దేవుని కొరకు, నా మంచి కోసమే కదా అని. దేవుని దూషించకూడదు, ద్వేషించకూడదు, అవమానపరచకూడదు. దేవునికి స్తోత్ర, చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఇంకొక విషయం కూడా చెప్పాను. ఏం చెప్పాను దాని గురించి? దాని మీద మట్టి ఉండకూడదు, రాయి దగ్గరగా ఉన్నది, ఎదురుగా కనపడుతూనే ఉన్నది. అలాగే దేవునికి మనం దగ్గరగా ఉండాలి. ఆమేన్. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. ఒక మాట చదవండి, ముగించుకుందాం. చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తా. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతనిని సెలవడుగగా అతడు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పెను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. చాలా జాగ్రత్త నా వైపు చూస్తున్న ఆ మాటలు గమనించండి. చాలా క్లుప్తంగా ఈ మాటలు మనం ధ్యానించుకొని ఇక్కడ ఆశ్చర్యకరంగా వెళదాం. ఇక్కడ మనము గమనించినట్లయితే ఎలీషా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఏలియా శిష్యుడు ఎలీషా. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. గురువును మించిన శిష్యుడయ్యాడు ఎలీషా. ఈ ఎలీషా ఆ ప్రాంతంలో చాలా కాలం నుంచి జీవిస్తూ ఉన్నాడు. ప్రపంచానికి తెలియదు, ఆ ఊరిలో వాళ్ళకి తెలుసు అంతే. ఎలీషా ప్రపంచం మొత్తానికి తెలియదు. ఎప్పుడైతే సేవలో అడుగు పెట్టాడో దేవుని చేతిలో పడ్డాడు. దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు. దేవుడు వాడుకున్నాడు. ప్రపంచమంతా కనపరచబడ్డాడు. దేవుని చేతిలోకి వచ్చే ముందు వాళ్ళ ఊర్లో వాళ్ళకే తెలుసు ఎలీషా ఎవరికి తెలియదు. దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తానికి తెలుసు. దేవుడు అలా వాడుకున్నాడు, అలా కనపరిచాడు. ఎలీషా చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయింది. బైబిల్ తెలిసిన ప్రతి వ్యక్తికి ఎలీషా తెలుసు. దేవుడు చూడు ఎంత గొప్పగా వాడుకున్నాడు, ఎంత గొప్ప కనపరిచాడు ఎలీషాని. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఊర్లో జీవిస్తున్నాడు ఎలీషా. తగిన సమయం వచ్చింది, దేవుని చేతిలోకి వచ్చాడు, దేవుని సేవలో అడుగు పెట్టాడు. ఒక సమయం వచ్చింది, సమయంలో వాడుకున్నాడు దేవుడు. దేవుడు వాడుకునే ముందు ఆయనకు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు. ఆయనకేం కష్టాలండి అంటాం ఆయన సేవలో. ఆయన ఎవరి దగ్గర ఉన్నాడో తెలుసా? ఎవరి దగ్గర ఉన్నాడు ఆయన? ఏలియా దగ్గర. ఏలియా అంటే మామూలుడు కాదు. ఏలియా దగ్గరికి చాలామంది సేవకు వచ్చారు, అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడే ఉన్నాడు. చనిపోకుండానే దేవుని రాజ్యానికి వెళ్ళినాడు. మంచి భక్తి గలవాడు, రోషం గలవాడు, పరాక్రమ కలిగిన వాడు. కోపం ఆయనకి ఎక్కువ. రోషంగా బ్రతికేటువంటి వాళ్ళ కోపం కూడా ఎక్కువే ఉండేది. రాజీ పడని జీవితం. పరిశుద్ధుడు ఏలియా. ఆయన దెబ్బకి నిలబడలేక సేవకులు చాలామంది పారిపోయారు. పారిపోయినాడు ఏమైపోయాడో కూడా తెలియదు. ఎన్ని వచ్చినా ఎలీషా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. దెబ్బలు గట్టిగా హల్లెలూయా. ఎలీషా ఒక్కడే నిలబడ్డాడు. గురువుని మించి శిష్యుడయ్యాడు. తిట్టినా, అరిసినా, గద్దించినా, తాడదీసినా, ఎన్ని శిక్షలు వేసినా నిలబడ్డాడంతే. ఎందుకు నిలబడ్డాడు అంటావు? ఇంటికి పోతే అన్నానికి జరగదని నిలబడ్డా? ఎన్ని అరకలు ఉన్నాయి వాళ్ళకి? 12 రోజులు 24 ఎద్దులు ఉన్నాయి. ఈ రోజుల్లో 2 ఎద్దులు ఉన్నవాడికి పట్టడానికి పగ్గాలు ఉండవు. వాడికి అటు పట్టలేం మనం అసలు. 2 ఎద్దులు ఉంటేనే వాడికి. ఈయనకి ఎన్ని 24 ఎద్దులు ఉన్నాయి. 11 మంది ఆయన కింద కుర్రోళ్ళు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు. వాడి చేత అరక దున్నిస్తున్నాడు. 12 అరక ఈయన దున్నుతున్నాడంట. ఇందాక మనం అనుకున్నాం, దేవుడు ఒక వ్యక్తిని స్వామరిగా ఉంటే పిలవడు, కష్టపడేవాడిని పిలుస్తాడు. 11 అరకలు వాళ్ళు దున్నుతుంటే 12 అరక ఈయన దున్నుతున్నాడు అంటే, ఖాళీగా లేడు. దేవుడు ఈయన సేవకు పిలిచినప్పుడు పిలిచాడా? పిలిచిన తర్వాత ఇంటికి పోతే తినడానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవడం లేదు, ఏడ కొద్దిగా అన్నానికి జరుగుతుందని అని చెప్పి అనుకోని ఉన్నాడా? అంత తిట్టినా, రోషం గల సేవకుడు తిట్టినా, అరిసినా, గద్దించినా, బుద్ధి చెప్పినా, సరి చేసినా వెళ్ళకుండా ఇంటి దగ్గర ఏమి లేక కాదు. లక్షాధికారి బిడ్డే ఎలీషా. పొలాలు ఉన్నాయి,
ఎద్దులున్నాయి, ఆస్తులున్నాయి, ఇంటికెళితే సమృద్ధి ఉంది. అయినా దేవుని సేవలు అడుగుపెట్టిన తర్వాత, నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత వెనుకకి చూడకూడదు. చూస్తే దేవునికి శిష్యుడు వాడు కాదు, వాడు పరలోక రాజ్యం లేదు. రోషం గల సేవకుడి దగ్గర అణిగిమని ఉన్నాడు, రోషం గల భక్తి నేర్చుకున్నాడు, కనుకనే గురువుని మించి శిష్యుడయ్యాడు, గొప్పడయ్యాడు, ప్రపంచం అంతా కనపరచబడ్డాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ నామానికి స్తోత్రం చెల్లిస్తాం ప్రభువా. గడిచిన కాలమంతా నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని కాపాడి ఈ మే మాసములో రీతిగా 15వ తారీఖు ప్రభువా దైవ సేవకుల కూడికలో ఈ రీతిగా పాల్గొని మీ దాసు ద్వారా మాకు తెలియజేసినటువంటి ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. నిజమే తండ్రి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సులే ఉండాలన్నావు అయ్యా. ప్రతి చెట్టు ఫలించాలన్నా, అది మొక్కగా ఉండి ఒక చెట్టుగా ఉండి ఆ తర్వాత ఫలాలు రావాలన్నా దానికంటే ఒక సమయం ఉన్నది. మోషే చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర చెట్టు కొమ్మ నుంచి నరకబడి దాది ఒక ఎండిపోయిన కర్రగా మారిపోయింది. పచ్చిదనం లేదు. పచ్చిదనం అంటే పాపం. ఒక మనిషిలో, ఒక సేవకుడిలో కానీ పాపం పచ్చిదనంతో మాత్రాన వాడబడలేరయ్యా. అది ఎండిపోవాలి. పరిశుద్ధత లోకాసులో సావాలి. ప్రతి విషయం శరీరాశ నేత్రాశ జీవబ్రహ్మం, ప్రతి విషయం తుచ్చమైన అభిలాషలో చనిపోతానే అయ్యా. అక్కడ గద్దలు విపరీతంగా వస్తాయని చెప్పావయ్యా. ఏ దైవ సేవకులు కన్నీటి ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉండి నిద్రాహారాలు చంపుకొని మరపట్టి ప్రార్థన చేస్తారు. తండ్రి, వారి పరీక్షను ఏనాటికన్నా హెచ్చిస్తావయ్యా, ఘనపరుస్తావు. అలాగే ప్రభా, మోషే చేతిలో ఉన్న కర్ర అది ముందుగానే వాడబడుతున్న కర్ర అయ్యా. అనగా శ్రమ పడాలి, కష్టపడాలి. దేవా, శ్రమపడే వారిని నువ్వు ఆస్వాదిస్తావు, శ్రమపడే సేవకులను దీవిస్తానని చెప్పావు. సోమరి చీమల ఎద్దకలు నేర్చుకో. ఆ చీమలు చాలా చిన్నవైన సరివి ఎంతగానో శ్రమ పడతాయి, కష్టపడతాయని చెప్పావు తండ్రి. అవును ప్రభా, ప్రార్థనలో, దేవుని సేవలో, దేవారాత్రులు అయ్యా, సమయమందు అసమయమందు శ్రమ పడే వారిని ఎంతగానో దీవిస్తానని చెప్పావు. ప్రాముఖ్యమైన విషయాలు మాతో తెలియజేశావు. అలాగే దావీదు చేతిలో ఉన్నటువంటి ఆ వడిలో ఉన్న రాయి గురించి కూడా మాకు ఎన్నో అనుభవాలు నేర్పించాం. ఆ రాయి అనేకమైన ప్రాంతాల నుంచి, వరదల నుంచి, ప్రవాహం నుంచి కొట్టుకొని వచ్చిన రాయి అయ్యా. నీళ్ళలో బాగా నానబడిన రాయి. ప్రార్థనలో నానాలి, ప్రార్థనలో గడపాలి, కన్నీరు గార్చాలి అయ్యా. అటువంటి అనుభవంలో ఉన్న రాయి వరద ప్రవాహంలో ఆ బండకి ఈ బండకి ఆరేక కొట్టుకొని చివరికి ఒక నునుపు రాయిగా మారిపోయిందయ్యా. కరుకుగా ఉన్న రాయి కాదయ్యా. కరుకుదన పనికిరాదు అయ్యా. కరుకుదనంగా ఉంటే సేవకుడు వాడబడలేడని చెప్పావయ్యా. నున్నగా మార్చబడిన రాయినే ప్రభు మీరు వాడుకున్నారయ్యా. తండ్రి, మాలో గర్వ, అహంకారం, చిన్న పెద్ద లెక్క లేకుండా మాట్లాడటం ఇటువంటి ఉండకూడదని చెప్పావు తండ్రి. మెత్తని హృదయంలాగా నునుపుగా మార్చబడితేనే మళ్ళా ఆ రాయి దావీదుకి కనబడ్డదయ్యా. ఆ లోయల దావీదుకి దగ్గరగానే ఆ రాళ్ళు 5 రాళ్ళు ఉన్నాయి తండ్రి. ఎవరైతే నీకు దగ్గరగా ఉంటారో వారిని వాడుకుంటావయ్యా. లోకానికి దూరంగా ఉండాలి. పరిశుద్ధమైన వెలుగని యేసయ్య నీకు దగ్గరగా ఉంటే వారిని బలంగా వాడుకుంటావు. ఆ రాయి మీద మట్టి లేదయ్యా. ఆ రాయి మీద మట్టి లేదు ప్రభువా. మట్టి ఉంటే అది తేటగా ఉండే రాయి కాదయ్యా. పాపం ఉండకూడదు అని చెప్పావయ్యా. నువ్వు పరిశుద్ధుడివయ్యా. పరిశుద్ధత ఉంటేనే నువ్వు ఆడుకుంటావని మాతో చక్కగా తెలియజేసావు తండ్రి. ఎలీషా మా ఎదురు నిలబెట్టి మాట్లాడావు తండ్రి. షాపాతు కుమారుడు ఎలీషా ధనవంతుడు. ఎలీషా కూడా శ్రమపడేటువంటి మంచి స్వభావం కలిగినటువంటి బిడ్డ ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. కర్ర గురించి, రాయి గురించి మాకు అనేక లోతైన విషయాలు మాకు తెలియజేసినందుకు స్తోత్రం. ఈ దాసులను బలపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. ఈ జయధ్వని పరిచర్య బహుగా విస్తరించబడాలి ప్రభువా. బోధిగంటల వరకు విస్తరించబడినట్లుగా ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన సేవకులందరినీ దీవించండి అయ్యా. ప్రతి ఒక్క దైవ సేవకుడు కూడా మోషే చేతిలో కర్ర ఎలా వాడబడ్డదో అయ్యా, సేవకులందరూ కూడా ప్రభు నీ చేతిలో కర్రగా మేము వాడబడాలయ్యా. దావీదు చేతిలో రాయి ఎలా వాడబడ్డదో వడిసెలో రాయి
మేము కూడా నీ చేతిలో వాడుకునేటువంటి ఒక రాయిగా ప్రతి దైవ సేవకుడు దీవించిన వారి పరిచయను ఆస్వాదించండి అయ్యా. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే కలగాలని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి చేరిన మనకు, ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యాన్ని వీరు తీర్మానం చేసుకుని ప్రతి సేవకుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని అని చేతిలో కర్రలాగా, రాయిలాగా, ఎలీషాలాగా వాడబడి బహుగా దీవించబడి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.